అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ మడమ నొప్పి గురించి తెలుసుకుంటాము. ఈ మడమ నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఈ నొప్పితో బాధపడే వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా అంటే కంప్లైంట్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అసలు మడమ నొప్పి అంటే ఇంగ్లీష్లో దాన్ని యాంకిల్ పెయిన్ అంటారు. జనరల్గా మనకి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ మడమ నొప్పి రావడానికి గల కారణం ఒకటి ప్లాంటర్ ఫ్యాసైటిస్ అంటారు, అంటే హీల్ పెయిన్ అంటారు. అంటే ఈ పాదంలో ఎక్కువగా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లాంటర్ అపోన్యూరోసిస్ అనే మజిల్ మీద ఎక్కువగా స్ట్రైన్ అయినప్పుడు వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు వీళ్ళల్లో ఎక్కువగా ఈ హీల్ పెయిన్ అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. ఎప్పుడైతే హీల్ పెయిన్ కాకుండా వీళ్ళకి మొత్తం ఈ బ్యాక్ కంప్లైంట్ అంటే మడమ మొత్తం కూడా పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చూసేది ఎక్కువ యంగ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాము. అదే కాకుండా ఎక్కువ ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్ను ఎక్కువగా మనం గమనిస్తుంటాం. అది కాకుండా ఎవరైతే ఈ బేర్ ఫుట్ మీద అంటే ఎక్కువగా చెప్పులు అనేది యూజ్ చేయకుండా ఈ బేర్ ఫుట్ మీద నడిచే వాళ్ళల్లో హార్డ్ సర్ఫేస్ మీద అంటే లైక్ హార్డ్ సర్ఫేస్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్ మీద కావచ్చు, తార్ రోడ్ల మీద నడిచే వాళ్ళలో కానీ అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ అంటే కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, కొంత మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి ఈ హీల్ పెయిన్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం అంట. దాన్ని మనం ఇంగ్లీష్లో ప్లాంటర్ ఫ్యాసైటిస్ అంటారు. వీళ్ళు సర్వసాధారణంగా వీళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ పొద్దున ఈ మంచం నుంచి దిగి కాలు కింద పెట్టాలంటే ఇనిషియల్ స్టెప్స్ చాలా సివియర్గా పెయిన్కి గురి అవుతుంటారు అన్నట్టు. సో ఒకసారి వాళ్ళు ఒక 4-5 స్టెప్స్ కానీ ఒక 10 స్టెప్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ నొప్పి అనేది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది కాకుండా ఒక్కొక్కసారి వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఏదైనా వర్క్ చేసుకొని మళ్ళీ లేచి ఇనిషియల్ స్టెప్స్ లేచి నడిచేటప్పుడు మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది వీళ్ళు ఎక్కువగా చెప్పే కంప్లైంట్స్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ప్లాంటర్ ఫ్యాసైటిస్ అంటారు. ఇది ఒక కారణం. ఇది కాకుండా వీళ్ళకి మడమ వెనుక భాగాన ఏదైతే మనకి ఈ టెండో ఎక్లిస్ అంటారు, ఆ టెండో ఎక్లిస్ అనే కండరము అది ఆ టెండాన్లో ఫామ్ అయ్యి మనకి ఏదైతే మడమ దగ్గర క్యాల్కేనియల్ బోన్ దగ్గర అటాచ్మెంట్ అవుతుంటుంది. ఆ అటాచ్మెంట్ ఏరియాలో వీళ్ళకి కొన్నిసార్లు ఈ టెండినైటిస్ అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్కి ఈ టెండాన్ గురి అవుతుంటుంది అన్నట్టు. ఇట్లాంటి వాటిని టెండో ఎచిలైటిస్ అంటుంటారు, టెండినోపతీస్ అంటుంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఈ రెట్రో క్యాల్కేనియల్ ఏరియాలో పెయిన్ ఎక్కువగా మనం చూస్తుంటామంట. దీనికి కారణం ఎక్కువగా వీళ్ళు స్టెప్స్ యూసేజ్ వల్ల కానీ, అంటే టైట్ ఫిట్ అంటే ఎక్కువ షూస్ ఎక్కువగా టైట్గా యూజ్ చేసేవాళ్ళు, అండ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫిట్ ఉన్న వాళ్ళు కానీ, ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం గమనిస్తుంటాము. ఇది ఒక కారణం మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. దీన్నే ఎచిలిస్ టెండినైటిస్ అంటుంటాం అన్నట్టు. ఇది కాకుండా వీళ్ళకి ఈ రెట్రో క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు. అంటే ఈ టెండో ఎచిలిస్ ఎక్కడైతే ఈ క్యాల్కేనియం దగ్గర అటాచ్మెంట్ అవుతుందో దానికి ముందు భాగంలో వీళ్ళకి అంటే బర్సా అనేది ఉంటుంది. ఆ బర్సా ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్కి గురి అయినప్పుడు వీళ్ళకి ఆ బర్సైటిస్ అంటారు. ఈ బర్సైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ యాంకిల్ పెయిన్ అనేది గమనిస్తుంటామట. ఇది ఎక్కువగా మనకి సర్వసాధారణంగా చూసేది ఈ యాంకిల్ పెయిన్ రావడానికి కారణాలు అన్నట్టు. దీని ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళకి ఈ అంటే లైక్ ప్లాంటర్ ఫ్యాసైటిస్కి జనరల్గా వీళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వీళ్ళకి ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తారు. ఎవరికైతే అంటే ట్రెడిషనల్ ట్రీట్మెంట్ లైక్ మెడిసిన్స్ వాడు కానీ హోమ్ రెమెడీస్ యూస్ చేసినా కూడా వాళ్ళకి తగ్గని వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వీళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తుంటాం అన్నమాట. వీళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వాళ్ళకి ఎంత థిక్నెస్ ఉంది, అసలు ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఆ ప్లాంటర్ అపోన్యూరోసిస్ కండరం ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ 2 రకాల ఇంజెక్షన్స్ జనరల్గా వీళ్ళకి అడ్వైస్ చేస్తుంటాము. ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తాం, రెండోది ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తుంటాం అన్నట్టు. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వీళ్ళకి పెయిన్ రిలీఫ్ రాదు. కాకపోతే చాలా వరకు రిజల్ట్స్ అనేది చాలా బాగానే ఉంటుంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకున్న వాళ్ళకు కూడా. కానీ
ఈ పిఆర్పి ఇంజెక్షన్స్‌తో ఎక్కువగా వాళ్ళకి దీర్ఘకాలికంగా వాళ్ళకి నొప్పి తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఎవరికైతే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే. ఇది మనం పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎక్కువగా ఎవరికైతే ట్రెడిషనల్ మెథడ్‌లో వాళ్ళకి నొప్పి తగ్గని వాళ్ళకి ఈ ప్లాంటార్ ఫ్యాసైటిస్‌కి మనం ఇంజెక్షన్స్ చేస్తాం అన్నట్టు. ఇది కాకుండా ఇప్పుడు టెండోఎక్లిస్‌లో టెండినైటిస్ ఉన్న వాళ్ళకి ఏందంటే ఎక్కువగా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ప్రిఫర్ చేయాలి. అట్లే రెట్రోకాల్కిన్ బర్సా ఉన్నా గానీ, వాళ్ళకి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయమన్నమాట. ఎందుకంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల వాళ్ళకేమవుతుందంటే, ఆ స్టెరాయిడ్ వల్ల వాళ్ళకి ఈ టెండాన్స్ కట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్టెరాయిడ్ అనేది మేము అవాయిడ్ చేస్తుంటాము. వీళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీఆర్పీ ఇంజెక్షన్స్. దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఎవరికైతే ఇట్లా టెండోఎక్లిస్ మనకి రెట్రోకాల్కిల్ బర్సైటిస్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటుందన్నట్టు. ఇది అంటే దీనికి ప్రధానంగా మనకి ఈ మడమ నొప్పి రావడానికి గల కారణాలు ఒకటి ప్లాంటార్ ఫ్యాసైటిస్, ఇంకోటి రెట్రోకాల్కినిల్ బర్సైటిస్, మూడోది ఈ టెండినైటిస్ అంటుంటారు. ఇవి మడమ నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.